హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలో పోటీ అనేది ఎప్పుడూ ఉంటుంది. మనుషుల మధ్య కాదు, దేశాల మధ్య కూడా ఈ పోటీతత్వం చాలా సాధారణం. ఇప్పుడు ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నాము అనుకుంటున్నారా? ప్రపంచ దేశాల్లో ఎన్నో దేశాలు పోటీ పడి మరీ కట్టడాలు నిర్మిస్తాయి, ప్రజలకు వసతులు కల్పిస్తాయి, వ్యాపారాలు విస్తరిస్తాయి, అలాగే ఎత్తైన విగ్రహాలు కూడా నిలుపుతున్నాయి. మరి ప్రపంచంలో ఎత్తైన విగ్రహాల గురించి మీకు తెలుసా? అయితే చెప్పండి, ప్రపంచంలో ఎత్తైన విగ్రహం ఏది అని అడిగితే మీ సమాధానం ఏంటి? ఒకసారి కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ రాయండి. అయితే ఖచ్చితంగా దీనికి ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్తారు, అవునా? దీనికి కారణం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే ప్రపంచంలో ఎత్తైన విగ్రహం ఇది అని ఖచ్చితంగా చెప్పలేం. ఒక్కదాన్ని మించి ఒకటి ఉంటాయి, ఒకదాంతో ఇంకొకటి పోల్చలేం. ఈరోజు ఈ వీడియోలో కొన్ని అద్భుతాలను మీకు చూపించబోతున్నాం. ఇంట్లో కూర్చుని ప్రపంచంలో ఉన్న ఎత్తైన విగ్రహాలని చూసొద్దాం రండి. ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ప్రపంచంలో ప్రతి దేశం తమ నాగరికతను, చరిత్రను కాపాడుకోవడానికి పెద్ద పెద్ద విగ్రహాల్ని తయారు చేయటం ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితే. మన ప్రాచీన కాలం నుండి, అంటే దాదాపు ఈ భూమి పుట్టిన దగ్గర నుంచి పెద్ద పెద్ద మహానుభావులు, చరిత్రకారులు, దేశానికి సేవ చేసిన వాళ్ళ విగ్రహాలు ప్రతి దేశంలోనూ కనబడతాయి. ఒక రకంగా ఆ విగ్రహాలు ఆ దేశానికి గర్వకారణం. ఆ విగ్రహాల వెనక ఒక కారణం కూడా అప్పుడప్పుడు ఉంటుంది. విగ్రహాల ఎత్తు, పొడవు, ఆకారం ఇవన్నీ చూస్తే ఆసక్తికరంగా కూడా ఉంటాయి. మనకి ఎన్నో విషయాలు చెప్తున్నట్టుగా అనిపిస్తాయి. ఈరోజు ఈ వీడియోలో అలాంటి ఒక 10 విగ్రహాలని చూసొద్దాం. ఖచ్చితంగా వీటిని చూస్తే వీటి ఎత్తు, బరువు గురించి తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోకుండా ఉండరు. ఇక ఎక్కువ తాత్సారం చేయకుండా ఈ విషయాల్ని తెలుసుకుందాం. అయితే ముందుగా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్, కామెంట్, షేర్ తప్పకుండా చేయండి. నెంబర్ 10, గ్రేట్ బుద్ధ ఎట్ లింగ్షాన్, చైనా. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన విగ్రహంగా ఈ విగ్రహం పేరుగాంచింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ విగ్రహం పర్వతాల మీద తయారు చేయబడింది. చైనాలోని లింగ్షాన్ పర్వతం మీద ఈ విగ్రహాన్ని తయారు చేశారు. చైనాలో ఉన్న అతి పెద్ద విగ్రహాల్లో ఇది మొదటిది. పూర్తిగా కంచుతో తయారు చేసిన విగ్రహం. 88 మీటర్ల ఎత్తైన విగ్రహం ఇది. అంటే దాదాపు 288 అడుగులుంటుంది. దీని తయారీకి దాదాపు 700 టన్నుల నికెల్ని ఉపయోగించారని తెలిస్తే ఆశ్చర్యపోకుండా ఉండగలమా? నిజం చెప్పాలంటే దీని గురించి పెద్దగా ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన విషయం లేదు. ఎందుకంటే ఇంతకన్నా ఎత్తైన విగ్రహాల్ని ముందు మీకు చూపించబోతున్నాం. నెంబర్ 9, స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ. ఇప్పటి వరకు ప్రపంచంలోని ఎత్తైన విగ్రహంగా దీనికి పేరుంది. ఇది కూడా చైనాలోనే ఉంది. దీని ఎత్తు 128 మీటర్లు. తియాన్రు అనే వేడి నీటి తటాకం దగ్గర ఉంది. దీని ద్వారానే విగ్రహానికి స్ప్రింగ్ టెంపుల్ అనే పేరొచ్చింది. ఈ తటాకంలో నీరెప్పుడూ దాదాపు 60 డిగ్రీల వేడిలో ఉంటుంది. అంతేకాదు ఆ నీటిలో ఔషధ గుణాలు కూడా ఉన్నాయని చెప్తారు. అయితే ఇక్కడ మీకు ఒక విషయం గుర్తు చేయాలి. మన దేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం తయారు చేసిన తర్వాత ఈ విగ్రహం ప్రపంచంలో 2వ అతిపెద్ద విగ్రహంగా రికార్డులో ఉంది. పచ్చని చెట్ల మధ్య ఎంత ఎత్తైన విగ్రహం కదా! మీకెలా అనిపిస్తుంది చూస్తూ ఉంటే? అక్కడికి వెళ్ళి ఈ విగ్రహాన్ని చూడాలనిపిస్తుంది కదా. నెంబర్ 8, లాక్యూన్ సెక్యా బుద్ధ. ఈ విగ్రహం మన పొరుగు దేశమైన మయన్మార్లోని మోనియా పట్టణం కటకంటాంగ్ గ్రామంలో ఉంది. ఈ విగ్రహం తయారు చేయడానికి దాదాపు సుమారు 20 ఏళ్ల కాలం పట్టింది. 1996లో మొదలుపెట్టిన ఈ విగ్రహం తయారీ ఫిబ్రవరి 2008లో పూర్తయింది. ఈ గౌతమ బుద్ధుని విగ్రహం దాదాపు 115.8 మీటర్లు. విగ్రహం అంతా ఎల్లో కలర్లో ఉంటుంది. ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఈ విగ్రహం లోపల దాదాపు 32 అంతస్తులు ఉంటాయి. 32వ అంతస్తు నుండి 12వ అంతస్తు వరకు ఒక పెద్ద మ్యూజియం ఉంటుంది. గౌతమ బుద్ధుని చరిత్ర మొత్తం పెయింటింగ్ రూపంలో అక్కడ మనం చూడొచ్చు. అంతేకాదు ప్రతి అంతస్తులో అందమైన పెయింటింగ్స్ రమ్మని పిలుస్తూ ఉంటాయి. అలాగే గౌతమ బుద్ధుని చిన్న చిన్న విగ్రహాలు కూడా ప్రతి అంతస్తులో కనువిందు చేస్తూ ఉంటాయి. నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరూ అవకాశం దొరికితే ఈ విగ్రహాన్ని చూడమని సలహా ఇవ్వాలి. నెంబర్ 7, ఉషికు డైబుట్సు. జపాన్లోని కుషుకు అనే పట్టణంలో తయారు చేసిన అత్యంత పొడవైన గౌతమ బుద్ధ విగ్రహం ఇది. 1993లో తయారు చేశారు. 1993 నుంచి 2008 వరకు ప్రపంచంలోని అతిపెద్ద విగ్రహాల్లో మొట్టమొదటిగా ఇది రికార్డుల్లో ఉంది. బౌద్ధ మతం యొక్క ట్రూ ప్యూర్ ల్యాండ్ స్కూల్ వ్యవస్థాపకులు షిన్రాన్ పుట్టినరోజు జ్ఞాపకంగా దీన్ని తయారు చేశారు. జపాన్లోని అత్యంత పొడవైన ఈ విగ్రహం ఎత్తు 120 మీటర్లు. విగ్రహం పూర్తిగా కంచుతో తయారు చేయబడింది. విగ్రహం లోపల 4 అంతస్తులున్నాయి. ప్రతి అంతస్తులోనూ ఎన్నో విషయాలు తెలియజేసేలా ఒక మ్యూజియం ఉంటుంది. ప్రతి పెయింటింగ్ చాలా అందంగా ఉంటుంది. నెంబర్ 6, శాండాయ్ డైకనన్. జపాన్లోని ఈ విగ్రహాన్ని పర్వతం మీద తయారు చేశారు. దీని ఎత్తు 99 మీటర్లు. నిశితంగా పరిశీలిస్తే ఈ విగ్రహం జపాన్లోని మధ్య భాగంలో ఒక గోల్ఫ్ కోర్సు లాగా ఉంటుంది. అయితే ఈ విగ్రహం జపాన్లోని దేవతామూర్తిగా పిలుస్తారు. నెంబర్ 5,
కియాన్షో గాన్యాన్ గౌన్యాన్. విశాలమైన చైనా పట్టణంలోని విగ్రహం ఇది. సేండాయ్ డైకనాన్ లాగే ఈ విగ్రహం కూడా 99 మీటర్లు ఉంటుంది. అయితే ఈ విగ్రహానికి 100 చేతులు 100 కళ్ళు ఉంటాయి. ఈ విగ్రహం కూడా కంచుతోనే తయారు చేయబడింది. కానీ విగ్రహం నుండి కిరీటం మాత్రం బంగారంతో తయారు చేశారు. నెంబర్ 4 స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఈ విగ్రహం దాదాపు మనందరికీ తెలిసిన విగ్రహమే. అమెరికాలో ఉన్న ఎత్తైన విగ్రహంగా దీనికి పేరుంది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అసలు పేరు లిబర్టీ అండ్ లైటింగ్ ద వరల్డ్. ఈ విగ్రహం రోమన్ లిబర్టీ దేవత లిబర్టాస్కు చిహ్నంగా తయారు చేశారు. ఈ విగ్రహం పైపూత అంతా అచ్చమైన రాగితో ఉంటుంది. ఎప్పటికీ వెలిసిపోనంత స్వచ్ఛంగా తయారు చేసిన విగ్రహం ఇది. ఈ విగ్రహం పైన కిరీటం వరకు వెళ్లాలనుకుంటే దాదాపు 354 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఫెడ్రిక్ ఆగస్ట్ బెర్త్లోల్ట్ అనే సెల్ఫీ తయారు చేసిన విగ్రహం ఇది. ఈ విగ్రహం పైన కిరీటంలో 7 ముళ్ళు ఉంటాయి. ఒక్కొక్క ముళ్ళుకి ఒక చరిత్ర ఉంది. ఈ విగ్రహం బరువు దాదాపు 2.5 లక్షల పౌండ్లు. నెంబర్ 4 గ్రేట్ బుద్ధ ఆఫ్ థాయిలాండ్. థాయిలాండ్ వాట్ మువాంగ్లోని 92 మీటర్ల ఎత్తైన బుద్ధుడి విగ్రహం ఇది. ఇది 300 అడుగుల ఎత్తు, 210 అడుగుల వెడల్పు ఉంటుంది. 1990లో ఈ విగ్రహాన్ని తయారు చేయడం ప్రారంభిస్తే ఈ విగ్రహం 2008లో పూర్తయింది. ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారో కదా అనిపిస్తుంది. పూర్తిగా బంగారు వర్ణంలో ఉండే ఈ విగ్రహం కాంక్రీట్తో తయారు చేయబడింది. బంగారు వర్ణంలో ఉండటం వల్ల ఈ బుద్ధుని గోల్డెన్ బుద్ధ అని పిలుస్తారు. మహానవమిన శాంతి బుద్ధ అనే పేరుతో కూడా ఈ బుద్ధుని పిలుస్తారు. అయితే ఇక్కడ మీకు ఒక ప్రశ్న, ఈ విగ్రహం తయారీకి ఎంత ఖర్చు అయి ఉంటుంది? దాదాపు 10 కోట్ల రూపాయలు ఈ విగ్రహం తయారు చేయడానికి వెచ్చించారు. నెంబర్ 2 డైకనాన్ ఆఫ్ కీటా నో మియాకో పార్క్. 1989లో ఆవిష్కరించబడిన ఈ విగ్రహం అప్పట్లో ప్రపంచంలోని అత్యంత ఎత్తైన విగ్రహంగా రికార్డులో ఉంది. దీని ఎత్తు 88 మీటర్లు. దీని తర్వాత ఇంకా ఎత్తైన విగ్రహాలు ప్రపంచంలో తయారు చేయడంతో ఈ విగ్రహం 10వ స్థానానికి పడిపోయింది. ఇది కూడా లింగ్షాన్లోనే ఉన్న విగ్రహం. విగ్రహం లోపల 20 అంతస్తులుంటాయి. ప్రార్థనా స్థలాలు, పుణ్యక్షేత్రాలకు సంబంధించిన వివరాలు ప్రతి అంతస్తులోనూ కనిపిస్తాయి. అంతేకాదు ఒక అంతస్తు నుంచి చూస్తే జపాన్ పట్టణం మొత్తం కనువిందు చేస్తుంది. నెంబర్ 1 స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. మనందరికీ తెలుసు, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ మన భారతదేశంలో ఉన్న ఎత్తైన విగ్రహం. ఈ విగ్రహం సర్దార్ వల్లభాయ్ పటేల్ చిహ్నంగా ఉంది. ఎత్తు 182 మీటర్లు. అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా రెండింతలుగా ఉంటుంది ఈ విగ్రహం. ఎత్తు 182 మీటర్లు అంటే 597 అడుగులు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎత్తు 83 మీటర్లు. గుజరాత్లోని నర్మదా నది సర్దార్ సరోవర్ డ్యామ్కి 3.5 కిలోమీటర్ల దూరంలో నిర్మించారు. ఈ విగ్రహం ఎంత ఎత్తైంది అంటే దాదాపు 7 కిలోమీటర్ల దూరం నుంచి కూడా చాలా చక్కగా ఈ విగ్రహాన్ని ఎవరైనా చూడొచ్చు. ఈ విగ్రహం బరువు 1700 టన్నులు. విగ్రహం యొక్క కాళ్ళు 80 అడుగులు, చేతులు 70 అడుగులు, భుజాలు 140 అడుగులు, ముఖం 70 అడుగులు ఉంటుంది. భారతదేశంలోనే అత్యంత పొడవైన విగ్రహం ఇది. అయితే ఈ విగ్రహం తయారు చేయడానికి ఎంత ఖర్చు పెట్టారో తెలుసా? 3000 కోట్ల రూపాయలు విగ్రహ తయారు కోసం ఖర్చు చేశారు. ఈ విగ్రహం తయారీ ఎంత పటిష్టంగా ఉంటుంది అంటే 180 కిలోమీటర్ల వేగంతో గాలి వీచినా ఈ విగ్రహం 1 ఇంచు కూడా కదలదు. అంతేకాదు 6.5 రెక్టర్ స్కేల్ భూకంపం వచ్చినా కించిత్తు కూడా దీనికి ఏం కాదు. ఈ విగ్రహం పైదాకా వెళ్ళాలి అంటే లోపల లిఫ్ట్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ విగ్రహంలోని ఛాతీ లోపల నుంచి చూస్తే నర్మదా నది చాలా అందంగా కనిపిస్తోంది. ఈ విగ్రహాన్ని మరింత అందంగా మార్చేందుకు రాత్రి వేళల్లో లేజర్ లైటింగ్ కూడా ఉంది. ఎంత దూరాన ఉన్నా ఆ లేజర్ లైటింగ్లో చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది ఈ విగ్రహం. ఈ విగ్రహం తయారీలో దాదాపు 4 రకాల వివిధ లోహాలను ఉపయోగించారు. ఎన్ని సంవత్సరాలైనా తుప్పు పట్టని టెక్నాలజీని వాడారు. స్వచ్ఛమైన రాగి కూడా అందులో భాగమే. మరి ఈ విగ్రహాన్ని మీరు చూసారా? లేదంటే తప్పకుండా ఒకసారి గుజరాత్కి వెళ్ళి నర్మదా నది తీరంలో ఉన్న ఈ విగ్రహాన్ని చూడండి. చాలా అద్భుతమైన విగ్రహం. అది కాక మన దేశంలోని విగ్రహం మన గౌరవం. ప్రపంచంలోని ఎత్తైన విగ్రహాల గురించి తెలుసుకుంటే మీకేమనిపించింది? ఇందులో మీకు ఏ విగ్రహం బాగా నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.